అందరికీ నమస్కారం. నా పేరు రవికృష్ణ, అడ్వకేట్ అండ్ యాక్టివిస్ట్. అయితే నిన్న తెలంగాణ హైకోర్టులో 26870/2024 అనే రిట్ పిటిషన్ విచారణకు వచ్చింది. నిన్న ఫస్ట్ కేసు అదే. దాంట్లో హైడ్రా కమిషనర్ గారు వర్చువల్గా హాజరవడం జరిగింది. అమీన్పూర్ ఎంఆర్ఓ గారు ఫిజికల్గా వెళ్ళడం జరిగింది అక్కడికి. సో ఈ విచారణ సందర్భంగా గౌరవ న్యాయమూర్తి గారు హైడ్రా కమిషనర్ గారిని కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఆ తర్వాత ఈ కేసు పరిధిలోకి లేని విషయాలు కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. దాంట్లో ముఖ్యంగా మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి, తర్వాత ఈ ఎఫ్టిఎల్ ఫిక్సేషన్ గురించి, తర్వాత ఈ డిమాలిషన్స్ సండే రోజు ఎందుకు చేశారు అనేది ఈ కేసుకు సంబంధించిన విషయమే. అయితే దీంట్లో వాస్తవాలు ఏంటంటే, ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఈ ప్రొసీడింగ్స్ని రికార్డ్ చేసి కొన్ని మీడియా సంస్థలు, తర్వాత ఇండివిజువల్స్ వాళ్ళ వాస్టెడ్ ఇంట్రెస్ట్ని ప్రొజెక్ట్ చేస్తూ ఈ వీడియో ప్రజెంట్ చేస్తూ హైడ్రాకి హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిందని, తర్వాత మొట్టికాయలు వేసిందని, ఇలా రకరకాలుగా రాసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మొత్తం జరిగింది అది. అయితే దీంట్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇది చట్టరీత్యా నేరం. హైకోర్టు ప్రొసీడింగ్స్ని ఎవరు కూడా అన్అఫీషియల్గా రికార్డ్ చేసి పర్సనల్ వ్యక్తిగత దీనికి వాడడానికి వీలు లేదు. ఇది ఐటీ యాక్ట్ కింద పనిషబుల్ అఫెన్స్, తర్వాత కాపీరైట్ యాక్ట్ కింద పనిషబుల్ అఫెన్స్. ఇది స్పష్టంగా హైకోర్టే రూల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ విధంగా ప్రచారం చేశారో వారిపైన హైడ్రా వాళ్ళు తర్వాత సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను. అలాగే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, ఫస్ట్ ఇదే పిటిషనర్ ఒక కేసు ఫైల్ చేశారు 2023 ఫిబ్రవరిలో. ఆ కేసు ఏంటంటే 31736/2023. ఇది ఫస్ట్ రిట్ పిటిషన్ వాళ్ళు ఫైల్ చేసింది. వీళ్ళు చెప్పడం ఏంటంటే, మేము 2022 నవంబర్ 10వ తారీఖు రోజు మేము గ్రామ పంచాయతీ నుంచి 270 గజాల ప్లాట్ నెంబర్ 92లో సర్వే నెంబర్ 165-166 అనే సర్వే నెంబర్లో ఉన్న భూమికి మేము ఇల్లు కట్టడానికి పర్మిషన్ తీసుకున్నాము. అయితే పంచాయతీ ఈవో మమ్మల్ని డిమాలిష్ చేస్తాము అని చెప్పి బెదిరిస్తున్నారు. కాబట్టి దీనిపైన ఆదేశాలు ఇవ్వమని చెప్పి, డైరెక్షన్ ఇవ్వమని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అయితే స్టాండింగ్ కౌన్సిల్ ఎవరైతే ఈ గ్రామ పంచాయతీ ఈవో తరపున అపియర్ అయ్యారో ఆయన వాళ్ళు చెప్పడం ఏంటంటే, కోర్టుకు విన్నవించింది ఏంటంటే, మేము ఇన్వాల్వ్ కావట్లేదు, తనకి వ్యాలిడ్ పర్మిషన్ ఉంది అని. అయితే వీళ్ళు ఇన్వాల్వ్ కావద్దు అంటూ అప్పట్లో ఆ కేసు క్లోజ్ చేస్తూ వాళ్ళు గౌరవ న్యాయమూర్తి గారు తీర్పునిచ్చారు. ఆ రిట్ పిటిషన్ అక్కడికి క్లోజ్ అయిపోయింది. అయితే ఫర్దర్గా ఇంకొక రిట్ పిటిషన్ ఫైల్ అయింది 5817/2024. ఇది ఎప్పుడు అంటే 2024 సెప్టెంబర్లో ఫైల్ అయింది. అప్పటికే పార్షియల్ డిమాలిషన్స్ జరిగిపోయాయి. ఇది అంతకుముందే ఫైల్ అయింది 2024లోనే. కాకపోతే పార్షియల్ డిమాలిషన్స్ జరిగిన తర్వాత, అంటే స్లాబ్స్కి హోల్స్ పెట్టారు. ఎందుకు అంటే, అది యాక్చువల్గా గ్రౌండ్ పొజిషన్ ఏదైతే వీళ్ళు ఆక్యుపై చేశారో అది రెవెన్యూ అధికారుల ప్రకారం అది సర్వే నెంబర్ 164 ప్రభుత్వ భూమి. వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేయబడింది ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారము. 5-6 ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. 7 ప్రకారం వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేశారు. దీంట్లో 7లో కానీ 7A1A2 దాని ప్రకారము ఒకసారి నోటీస్ ఇష్యూ చేసి పార్షియల్ డిమాలిష్ జరిగిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఏం చేశారంటే, అది ఇగ్నోర్ చేస్తూ మళ్ళీ ఈ రిట్ పిటిషన్ ఫైల్ చేసి, మేము ఇలా కన్స్ట్రక్షన్ చేసుకున్నాము, మేము దాంట్లో వీళ్ళు పార్షియల్గా డిమాలిష్ చేశారు, హోల్స్ పెట్టారు, కాబట్టి మాకు ₹1,00,000 కాంపన్సేషన్ కూడా కావాలి అని చెప్పి ఈ 5817లో అడగడం జరిగింది. అయితే గౌరవ న్యాయమూర్తి గారు అప్పుడు ఏం చెప్పారంటే, ఇదే లక్ష్మణ్ గారు, ఇది కాంపన్సేషన్ అనేది నేను రిట్ పిటిషన్ ఆర్టికల్ 226 ప్రకారం డిసైడ్ చేయలేను, కాబట్టి మీరు సివిల్ కోర్టుకు వెళ్ళండి అని చెప్పి చెబుతూ వీళ్ళని ఇంటర్ఫియర్ కావద్దు అని ఆదేశాలు ఇస్తూ ఆ కేసును క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ రెవెన్యూ ఏం చెప్పారంటే, మేము లా ప్రకారము ఫాలో అవుతాము అని చెప్పడం జరిగింది, కాబట్టి వితౌట్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పి దీంట్లో ఇవ్వడం జరిగింది. అయితే ఇంకొక రిట్ పిటిషన్ ఫైల్ అయింది, అది 24724/2024. దీంట్లో హైడ్రాని కూడా పార్టీ చేశారు. అయితే దీంట్లో స్పష్టంగా ఏం చెప్పారంటే, మేము దీంట్లో ఒక స్టిల్త్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ మేము పర్మిషన్ తీసుకున్నాము. ఫస్ట్ ఇనీషియల్గా చెప్పింది హౌస్ పర్మిషన్, దాని తర్వాత స్టిల్త్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ అన్నారు. ఆ తర్వాత రిట్ పిటిషన్లో వచ్చేసరికి
మేము 2 ఫ్లోర్స్ ఇంకొక ఫ్లోరు ప్లస్ పెంట్ హౌస్ అడిషనల్గా కట్టాము, దాన్ని గ్రామ పంచాయతీ వాళ్ళు మమ్మల్ని రెగ్యులరైజ్ చేసుకోమన్నారు అని కూడా దాంట్లోనే మెన్షన్ చేశారు. తర్వాత దీంట్లో వీళ్ళు ఇంకొకటి ఏమని ఒప్పుకున్నారంటే దీంట్లో హాస్పిటల్ నడుపుతున్నాము, హాస్పిటల్ ఆపరేషన్లో ఉంది 5 ఫ్లోర్స్ బిల్డింగ్ అని చెప్పని. ఇప్పుడు అదే ఈ లేటెస్ట్ రిట్ పిటిషన్కి వచ్చేసరికి 26870లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, 22వ తారీఖు ఈ నెలలో పొద్దున 7:30కు వచ్చి మా 5 ఫ్లోర్ల హాస్పిటల్ బిల్డింగ్ని కూల్చడం జరిగింది అని. అయితే ఇక్కడ 2 విషయాలు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ వెదర్ గ్రామ్ పంచాయత్ హ్యాస్ అథారిటీ టు గివ్ 5 ఫ్లోర్ పర్మిషన్ ఆర్ నాట్. లేదు, వాళ్ళు G+2 వరకే పర్మిషన్ ఇవ్వగలరు, వాళ్ళకున్న అథారిటీ అంతవరకే. గ్రామ పంచాయతీ పర్మిషన్తో 5 ఫ్లోర్లు కట్టడం అబ్సల్యూట్లీ ఇల్లీగల్. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా రెవెన్యూ వాళ్ళు ఆఫ్టర్ వెరిఫికేషన్, ఆఫ్టర్ సర్వే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ గ్రౌండ్ పొజిషన్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ నాట్ 165, 166, ఇట్ ఈస్ 164. అండ్ డిమాలిషన్స్ ఏవైతే చేశారో అది 164లో చేశారు. ఈ బిల్డింగ్ అక్కడ ఉంది కాబట్టి దీన్ని కూల్చారు. ఈ విషయాన్ని మరి రెవెన్యూ తరపున అపియర్ అయిన స్టాండింగ్ కౌన్సిల్ గౌరవ న్యాయమూర్తి గారి దృష్టికి తీసుకెళ్లారా అనే విషయం తెలియదు. దీంట్లో రెవెన్యూ వాళ్ళు సంబంధిత రికార్డ్స్, ఈ భూమి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పడానికి సంబంధించిన రికార్డ్స్ మరి స్టాండింగ్ కౌన్సిల్కి ఇచ్చారా అది తెలియదు. సో ఈ పర్టికులర్ దాంట్లో ఇప్పుడు ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారము ఒకసారి నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత, డిమాలిషన్ జరిగిన తర్వాత సెకండ్ టైం నోటీస్ కూడా ఇవ్వనవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళి డిమాలిషన్ చేయొచ్చు. ఏ కోర్టులో కూడా దాన్ని ప్రశ్నించడానికి లేదు ఆ చట్ట ప్రకారం. ఆ భూమిని ఎప్పటి వరకు అయితే అది నిర్ధారణ అవ్వదో అప్పటి వరకు అది ప్రభుత్వ భూమిగానే అజ్యూమ్ చేయబడుతుంది, చాలా స్పష్టంగా రాసింది. వీళ్ళు తప్పుడు సర్వే నెంబర్లతో వేరే భూమిని ఆక్యుపై చేసి, ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసి నిర్మాణాలు జరిపారు. మళ్ళీ ఇదే విధంగా పటేల్గూడలో కూడా సేమ్ మోడస్ ఆపరెండి, అక్కడ కూడా సర్వే అది ఐలాపూర్ సర్వే నెంబర్ 208, తర్వాత పటేల్గూడ సర్వే నెంబర్ 6 అని చెప్పి 12లో కన్స్ట్రక్షన్స్ చేశారు. ఆ 27 విల్లాస్ని దాని గురించి కూల్చడం జరిగింది. దాని గురించి మల్టిపుల్ నోటీసెస్ ఇచ్చారు, ఈవో సస్పెండ్ అయ్యాడు, సర్వే జరిగింది, ఆర్డీఓ డిపిఓ ఇద్దరు వచ్చి వెరిఫై చేసి కన్ఫర్మ్ చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇన్ని జరిగినా మరి కోర్టు దృష్టికి తీసుకెళ్లారో లేదో తెలియదు. వాళ్ళు కూడా ఇంకొక సపరేట్ రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఇది అమీన్పూర్లో ఎందుకు చెప్తున్నాను ఈ రెండు కంబైన్డ్గా అంటే, అమీన్పూర్లో ఇది కొత్త విషయం కాదు. వీళ్ళు ఆర్డర్స్ తెచ్చుకునేది పక్క సర్వే నెంబర్కి అడ్జసెంట్ గవర్నమెంట్ సర్వే నెంబర్ని ఆక్యుపై చేసి బిల్డింగ్లు కట్టడం. ఇక్కడ ప్రతి చోట ఉన్న ప్రాబ్లమే ఇది. ఈవెన్ 993 వాస్ట్ ఎక్స్టెంట్ ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ 423 ఎకరాల 30 గుంటల ల్యాండ్లో పక్క సర్వే నెంబర్లు వేసి మెజారిటీ ఎక్స్టెంట్ ఆక్యుపై చేస్తున్నారు, కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. ఒక మంచి ఉద్దేశంతో ఈ కొత్త ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా అనే ఏజెన్సీని స్థాపించి వీళ్ళని వివిధ డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేస్తూ వాళ్ళతోని ఇవన్నీ చేయిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ భూమి అయినా సరే, లేక ఇప్పుడు వీళ్ళు ఈఎంఐలు బ్యాంకు అంటారు, బ్యాంకులో ఉన్న డబ్బు కానీ ప్రభుత్వ భూములు కానీ రెండు కూడా ప్రజల ఆస్తులే. ప్రభుత్వం ఉన్నది ప్రజల ఆస్తులను కాపాడాలని. ఈ కొంతమంది బిల్డర్లు, స్వార్థపరులు పక్క సర్వే నెంబర్లతో ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసి కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తూ ఈ విధంగా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పుడు ఈ కోర్టు ప్రొసీడింగ్స్ తర్వాత మీరు చూస్తే ఇమ్మీడియట్గా ఆ బిల్డర్ ఎవరైతే, ఆ రఫీ ఎవరైతే ఆ బిల్డింగ్ కట్టిన వ్యక్తి ఉన్నాడో తను ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఎంఆర్ఓ నన్ను 2 కోట్లు డిమాండ్ చేసింది, నేను ఇవ్వలేదు కాబట్టి నా బిల్డింగ్ కూల్చిందని చెప్పారు. రేపొద్దున ప్రతి ఎన్క్రోచర్ ఇదే విధంగా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఎంఆర్ఓ గారు ఆమె చెప్పింది నిజం కాకపోతే మీరు తక్షణం ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి, లేదా ఆ రఫీ అనే వ్యక్తి చెప్పింది ఆయన దగ్గర ఆధారాలు ఉంటే తీసుకెళ్లి పోలీసులకు ఇవ్వాలి. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. అప్పుడే తెలిసి వస్తుంది నిజానిజాలు ఏమిటి అనేది. తప్పుడు ఆరోపణలు చేస్తూ బెదిరింపులకు దిగుతూ తప్పుడు సర్వే నెంబర్లతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ గ్రామ పంచాయతీ అప్రూవల్తో 5 ఫ్లోర్ల బిల్డింగ్లు కట్టి దాంట్లో హాస్పిటల్ ఏ పర్మిషన్స్తో రన్ చేస్తున్నారు? హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఉందా? వేస్ట్ మేనేజ్మెంట్కి పర్మిషన్ ఉందా? ఫార్మాకి పర్మిషన్ ఉందా? ఫైర్ సేఫ్టీకి పర్మిషన్ ఉందా? ఆ బిల్డింగ్కి ఏం అనుమతులు ఉన్నాయి? ఏ అనుమతులు లేకుండా 4 నెలల నుంచి ఆక్యుపేషన్లో ఉన్నామని మీరు ఎలా చెప్తున్నారు? కోర్టుకే మీరు చెప్పారు మేము స్టిల్త్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఇది తీసుకున్నామని. ఫస్ట్ ఏమో ఇల్లు కన్స్ట్రక్షన్ అన్నారు ఇనిషియల్ రిట్ పిటిషన్ అప్పుడు, తర్వాత ఏమో స్టిల్త్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 2 ఫ్లోర్స్ అన్నారు. దాని తర్వాత ఏమో అడిషనల్ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కట్టాము, దాన్ని గ్రామ పంచాయతీ రెగ్యులరైజ్ చేసుకోమని సలహా ఇచ్చిందని చెప్పారు. అంటే ప్రతి ఇల్లీగల్ పని రెగ్యులరైజ్ చేసుకుంటే లీగల్ అయిపోతుంది, డబ్బులు ఇస్తే లీగల్ అయిపోతుంది. మీరు ఈ విషయాన్ని కోర్టులోనే బహిరంగంగా ఒప్పుకుంటున్నారు.
అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే గౌరవ న్యాయమూర్తి గారు ఏదో కారణాల వల్ల లేక వేరే కేసులు ఆయన ముందు లిస్ట్ అయి ఉండొచ్చు, దానికి సంబంధించి హైడ్రా కమిషనర్ గారిని కొన్ని విషయాలు అడగడం జరిగింది. అవి ఆయన పరిధిలో లేనివి. ఏవైతే ఎఫ్టీఎల్ ఫిక్సేషన్ అనేది హైడ్రా పరిధిలోకి రాదు, అది ఆ గౌరవ న్యాయమూర్తి గారికి కూడా తెలుసు. అది హెచ్ఎండిఏ కమిషనర్ దానకిషోర్ గారు ఆన్సర్ చేయాల్సిన విషయం. ఎఫ్టీఎల్ ఫిక్సేషన్ వాళ్ళ పరిధిలోకి వస్తుంది. తర్వాత ఈ మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు వాళ్ళు చేస్తున్న పని, దానికి ఈయనకు సంబంధం లేదు. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగినప్పుడు అవే సమాధానం చెప్పారు. దాన్ని కూడా ఈ సోషల్ మీడియా యూజర్స్ తప్పుగా ప్రొజెక్ట్ చేస్తూ హైడ్రా కమిషనర్ని కోర్టు వార్నింగ్ ఇచ్చింది లేక మొట్టికాయలు వేసింది అని ప్రచారం చేస్తూ ఈ విధంగా తప్పుదోవ పట్టిస్తూ ఏజెన్సీని బ్లేమ్ చేయాలని ఏదైతే చూస్తున్నారో అది తక్షణం ఆపాలి. ఒక సదుద్దేశంతో ప్రభుత్వ భూములను, న్యాచురల్ రిసోర్సెస్ని, వాటర్ బెడ్స్ని, దీన్ని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వీటన్నిటిని కాపాడడానికి ఏర్పాటైన ఈ ఏజెన్సీని బ్లేమ్ చేయడం అనేది చాలా తప్పు. దయచేసి ఇది మానుకోండి అని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.